హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇక ఈరోజు వివిధ పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. రాళ్ళు రప్పలకు రైతు భరోసా బంద్, వ్యవసాయానికే భరోసా. శనివారం కేబినెట్లో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సిఎస్ శాంతికుమారి చిత్రంలో మనం చూడొచ్చు. ఏటా ఎకరానికి 12,000. వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000. రేషన్ కార్డు లేనులకు కొత్త కార్డులు. ఈ నెల 26 నుంచి 3 స్కీములు షురు. కేబినెట్ భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. గత సర్కారులో గుట్టలు వెంచర్లకు రైతు బంధు. ఆ అక్రమాల జోలికెళ్తే కేసీఆర్ ఫ్యామిలీకి 1000 ఏళ్ల జైలు శిక్ష ఖాయం. నిజమైన రైతులకు మేలు జరగాలన్నదే తమ ప్రభుత్వ విధానమని వెల్లడి. మున్సిపాలిటీగా ములుగు జీపీ, కార్పొరేషన్గా కొత్తగూడెం మున్సిపాలిటీ. పాలమూరు ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి, సింగపూర్ ప్రాజెక్టు కెనాల్కు రాజ నరసింహ పేరు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో 588 కారున్న నియామకాలు. నార్లాపూర్ పనుల రివైజ్డ్ ఎస్టిమేట్స్కు ఆమోదం. పోతిరెడ్డిపల్లి వద్ద రబ్బర్ డ్యామ్ నిర్మాణం అంటూ ముఖ్యాంశాలు మనం చూడొచ్చు. రేషన్ కార్డులు లేనోళ్లకు కొత్త కార్డులు. ఈ నెల 26 నుంచి 3 స్కీములు షురు. రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా అందజేస్తామని, ప్రతి ఎకరాకి ఏడాదికి 12,000 చొప్పున ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాళ్ళు రప్పలు, గుట్టలు వెంచర్లకు రైతు భరోసా ఇచ్చేదే లేదని తేల్చి చెప్పారు. భూమి లేని వ్యవసాయ కూలి కుటుంబానికి ఏటా 12,000 సహాయం అందజేస్తామని, ఈ స్కీముకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని పేరు పెట్టినట్టు వెల్లడించారు. రేషన్ కార్డు లేని వాళ్లకు కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తామన్నారు. ఈ 3 స్కీములు జనవరి 26 నుంచి ప్రారంభమవుతామని తెలిపారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ తేదీకి చాలా ప్రాధాన్యం ఉందని, అందుకే 3 స్కీములను ఆ రోజు నుంచి ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం సెక్రటేరియట్లో రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రాష్ట్రంపై పోలవరం ఎఫెక్ట్ ఎంత? ఐఐటి హైదరాబాద్తో స్టడీ చేయించాలి. నెల రోజుల్లో రిపోర్టు వచ్చేలా చూడాలి అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో రాష్ట్రం మీద ఎలాంటి ప్రభావం పడుతుందో అధ్యయనం చేయించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం హైదరాబాద్ ఐఐటికి చెందిన నిపుణులతో టీమును ఏర్పాటు చేసి నెల రోజుల్లోగా నివేదిక ఇచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. శనివారం సెక్రటరీలో జరిగిన ఇరిగేషన్ శాఖ అధికారులతో సీఎం రేవంత్, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఐఐటి హైదరాబాద్ టీంతో కోఆర్డినేట్ చేసుకునేందుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక నుండి కోర్టులో వాదనలు, తీర్పులు తెలుగులోనే ఉండాలి అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కోర్టుల్లో మాతృభాష అమలు చేసే యోచనలో కేంద్రం అంటున్న కిషన్ రెడ్డి. మన భాషను మనమే విస్మరిస్తున్నాం. తెలుగు మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కులం పేరుతో విషం చిమ్ముతున్నారు అంటున్న మోదీ. కులం పేరుతో ప్రతిపక్షాలు సమాజంలో విషాన్ని చిమ్ముతున్నారని ప్రధాని మోదీ అన్నారు. అలాంటి కుట్రలను తిప్పికొట్టి గ్రామీణ వారసత్వం, సంస్కృతిని కాపాడుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. మాకు టైం వచ్చినప్పుడు ఒక్కొక్కని సంగతి చూస్తాం అంటున్న కేటీఆర్. మీడియాకు కేటీఆర్ బెదిరింపులు. సిరిసిల్లాలో భూస్కామ్ అంటూ తప్పుడు వార్తలు రాస్తున్నారు. అసెంబ్లీలో ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో రాసి పెట్టుకుంటున్నా. అధికారంలోకి వచ్చినాక అందరికీ మితితో సహా చెల్లిస్తాం అని హెచ్చరిక చేస్తున్న కేటీఆర్. నన్ను జైలుకు పంపాలని రేవంత్ చూస్తున్నాడు. కేంద్రంలో కేసీఆర్ చక్రం తిప్పే రోజు ముందుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో నిజాలు వస్తున్నాయని వాక్య. మీడియాపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ బెదిరింపులకు దిగారు. తమకు టైం వచ్చినప్పుడు ఒక్కొక్కని సంగతి చూస్తామంటూ రెచ్చిపోయారు. వాడు వీడు అంటూ కామెంట్లు చేశారు. సిరిసిల్లలో భూ ఆక్రమణలు జరిగాయంటూ పేపర్లలో తప్పుడు వార్తలు రాస్తున్నారని, తమపై కొందరు కేసులు పెట్టించి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో రాసి పెట్టుకుంటున్నానని, బీఆర్ఎస్ నేతలు కూడా అన్ని రాసి పెట్టుకోవాలని కేటీఆర్ అన్నారు. అధికారంలోకి వచ్చినాక అందరికీ మితితో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ నేతలు ఎలాంటి భూ కుంభకోణం, లంబకోణం చేయలేదు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఏ గాడిద కొడుకు మనల్ని పీకేదేమీ లేదు అని
కేటీఆర్ వ్యాఖ్యానించారు. మీకు అండగా నేనున్నా. జిల్లా పార్టీ, రాష్ట్ర పార్టీ ఉంది, కింద న్యాయస్థానం ఉంది, పైన దేవుడున్నాడు అని పార్టీ నేతలకు కేటీఆర్ చెప్పారు. సిరిసిల్లలో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఇవాళ ఏం రాసిండో పేపరోడు, సిరిసిల్లలో ఏదో భారీ కుంభకోణం అట. నీ బొంద కుంభకోణం, ఏ కుంభకోణం జరగలే, ఏ లంబకోణం జరగలే. ఇక్కడ ఒక్కరో ఇద్దరో అవలేగాళ్ళు అధికారం వచ్చిందని 2-3 కేసులు పెట్టించి పైశాచికానందం పొందుతామని అనుకుంటున్నారు అని కేటీఆర్ దుయ్యబట్టారు. పేపర్లలో తాటికాయంత అక్షరాలతో వార్తలు చూసి ఆగం కావద్దని, ఈ మధ్య సోషల్ మీడియాలో నిజాలు వస్తున్నాయని వాటిని అప్పుడప్పుడు చూడండి కార్యకర్తలకు కేటీఆర్ చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు రైతు బంధు ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నిస్తున్న కేటీఆర్, రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేసినట్లయితే తన పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు. ఏడాది కాలంగా రైతులకు రైతు బంధు ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు రైతు బంధు ఇవ్వనని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, ఆయన కటింగ్ మాస్టర్ అని కేటీఆర్ విమర్శలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు సత్తా చాటాలి, కేసులకు భయపడి ఇంట్లో కూర్చోవద్దు. బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టి ఏం పీకలేరు. మీకోసం బీఆర్ఎస్ లీగల్ టీం పనిచేస్తుంది. సిరిసిల్ల నాయకులపై నమోదైన కేసులను లీగల్ సెల్ చూసుకుంటుంది. మీకు నేను, జిల్లా పార్టీ, రాష్ట్ర పార్టీ అండగా ఉంటుంది. కేసులకు సంబంధించిన ఖర్చులను బీఆర్ఎస్ పార్టీయే భరిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కొంత కష్టమైన రిజల్ట్స్ వచ్చింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక ఎంపీ సీట్లు గెలిచే దేశంలో కేసీఆర్ చక్రం తిప్పుతారు అని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో పరిపాలన పిచ్చోని చేతిలో రాయిలాగా మారిందని దుయ్యబట్టారు. ఆదాని సిమెంట్ ఫ్యాక్టరీ రామన్నపేట, కొడంగల్లో పెడితే గిరిజనులు భూములు ఇవ్వాలట. అక్కడ 40 మందిని జైల్లో పెట్టిండ్రు. దీని వెనుక నువ్వే ఉన్నావు, నువ్వు కొట్టించినావు అని అందులో నన్ను ఇరికిద్దామని చూసిండు. 6 గ్యారంటీలు మర్చిపోయిండు కానీ నా మీద 6 కేసులు పెట్టి నన్ను జైలుకు పంపాలని చూస్తున్నాడు. కేసుల గురించో పీసుల గురించో భయపడను అని సీఎంపై కేటీఆర్ మండిపడ్డారు. ఇది కోతల ప్రభుత్వం, ఎకరానికి 15,000 ఇస్తారని మాట తప్పుతారా అని విమర్శలు చేస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎకరాకు 15,000 ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పుతారా అని రేవంత్ ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. అసలు రైతులకు కాంగ్రెస్ అదనంగా చేసిన సాయం ఏందని శనివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ఏడాది పాటు ఎగ్గొట్టిన రైతు భరోసా సొమ్ముతో ఇంకా రైతులు నష్టపోయినట్లే కదా అని అన్నారు. రుణమాఫీ, రైతు భరోసా సహా రైతులకు ఇచ్చిన హామీల అమలులో అన్ని కోతలేనని విమర్శించారు. ఆర్థిక పరిస్థితి తెలిసే పుట్టెడు హామీలు ఇచ్చారు కదా అని నిలదీశారు. ఇందిరమ్మ పాలన అంటే ఇంటింటా మోసం చేయడమేనా అని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. పెట్టుబడులు పెట్టి అభివృద్ధిలో భాగం కాండి అంటున్న సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్రంలో అన్ని రంగాల్లో అవకాశాలు ఉన్నాయి. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్లో సీఎం వ్యాఖ్యలు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. సినిమా, వ్యాపారం, రాజకీయం ఏ రంగంలోనైనా అవకాశాలు ఉన్నాయన్నారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. న్యూయార్క్, టోక్యో వంటి ప్రముఖ నగరాలతో పోటీపడే హైదరాబాద్ విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతుందన్నారు. మూసీ పునరుజ్జీవం, మెట్రో రైలు విస్తరణ, ఫ్యూచర్ సిటీ, ఏఏ సిటీ, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఈవీ హబ్, గ్రీన్ ఎనర్జీ హబ్, రీజనల్ రింగ్ రోడ్, ఇలా ఎన్నో గొప్ప ప్రాజెక్టులు చేపడుతున్నామన్నారు. హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీ అని ఇక్కడ అవకాశాలు అనేకం ఉన్నట్లు సీఎం చెప్పారు. ఎన్నో పెట్టుబడులకు అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణకు అత్యధికంగా పెట్టుబడులు వచ్చి అభివృద్ధి జరగాలని, ఫలితంగా ఎంతోమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. పెట్టుబడులకు సంపూర్ణమైన రక్షణ ప్రభుత్వం వైపు నుంచి తప్పకుండా లభిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు. 8 కులాల పేర్లో మార్పులు. కుల సంఘాల విజ్ఞప్తి మేరకు బీసీ కమిషన్ నోటిఫికేషన్. సమాజంలో చులకన భావంతో చూస్తూ తిట్లకు ఉపయోగిస్తున్న తమ కులాల పేర్లను మార్చాలంటూ వచ్చిన అభ్యర్థనను బీసీ కమిషన్ పరిగణలోకి తీసుకుంది. జిల్లాలో బీసీ కమిషన్ చేపట్టిన పబ్లిక్ హియరింగ్కు పెద్ద సంఖ్యలో వినతులు వచ్చాయి. వీటిలో ప్రధానంగా దొమ్మెర, పిచ్చకుంట్ల, తమ్మిలి, బూడబుక్కల, కుమ్మర, చాకలి, చిప్పోలు, వీరముష్టి కులాలు ఉన్నాయి. ఈ పేర్లకు ప్రత్యామ్నాయంగా వేరే పేర్లను కూడా ఆయా కుల సంఘాల ప్రతినిధి సూచించడంతో కులాల పేర్లను మారుస్తూ శనివారం బీసీ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. మార్చిన పేర్లపై ఏమైనా అభ్యంతరాలుంటే శనివారం నుంచి ఈ నెల 18 వరకు ఖైరతాబాద్లోని బీసీ కమిషన్ ఆఫీసులో సంప్రదించాలని బీసీ కమిషన్ మెంబర్, సెక్రటరీ, బీసీ వెల్ఫేర్ కమిషనర్ బాలమాయాదేవి నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రైతు భరోసాకు 15,000 ఇస్తామని వంచిస్తున్నారు అంటున్న మాజీ మంత్రి హరీష్ రావు.
రైతు భరోసాను రైతు గుండెకోతగా మార్చారు అంటున్న హరీష్. రైతు బంధు కింద ఇచ్చే పెట్టుబడి సహాయాన్ని పెంచుతామని, రైతు భరోసా కింద ఏటా ఎకరానికి 15,000 ఇస్తామని ఆశలు పెట్టి ఏడాది కిందట కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎన్నికల సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడైతే 10,000 మాకు ఓటేస్తే 15,000 ఇస్తాం అని ఊరించిండని హరీష్ తెలిపారు. అప్పుడు నమ్మించి ఓట్లు కొల్లగొట్టి గద్దెనెక్కారని ఆరోపించారు. ఇప్పుడు గద్దల్లాగా మారి రైతులను దారుణంగా వంచిస్తున్నారని ఒక ప్రకటనలో మండిపడ్డారు. కేబినెట్ నిర్ణయంతో రైతుల ఆశలను అడియాసలు చేసిందని, రైతు భరోసాను రైతు గుండెకోతగా మార్చారన్నారు. రైతు భరోసా కింద ఎకరానికి ప్రతి సీజన్లో 7,500 చొప్పున ఇస్తామని చెప్పి ఇప్పుడు 6,000కు కుదించారని విమర్శించారు. వానాకాలంలో ఎగ్గొట్టిన రైతు భరోసాను కూడా యాసంగితో పాటు కలిపి ఎకరానికి 15,000 చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ సగం మందికి ఎగ్గొట్టడం ద్వారా అదొక చిల్లర నాటకంగా మార్చేశారని, బోనస్ ఇస్తామని హామీ ఉత్త బోగస్గానే మిగిలిపోయిందని హరీష్ రావు మండిపడ్డారు. పంటల బీమా పత్తా లేకుండా పోయిందని హరీష్ రావు విమర్శలు చేశారు. చెన్నూరులో 100 కోట్లతో అభివృద్ధి పనులు నెల రోజుల్లో కంప్లీట్ చేస్తామంటున్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించలేదని మండిపాటు. మంచిర్యాల జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, భూమి పూజ చేసిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రాష్ట్రంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ రాక్షస పాలనకు తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారని, అభివృద్ధి సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రజాపాలన ఆదరించారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా జైపూర్, భీమారం, చెన్నూరు, మందమరి మండలాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా సిఎస్ఆర్, ఎస్టీఎస్, డిపి ఫండ్స్తో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, భూమి పూజ చేశారు. అనంతరం వివేక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు కనీస సదుపాయాలు కూడా కల్పించలేదని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ 60,000 కోట్ల ఫండ్స్తో చేపట్టిన మిషన్ భగీరథ స్కీమ్ ద్వారా నీళ్లు రావడం లేదని, ఇది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అన్నారు. ఈ స్కీమ్ ఫండ్స్ను బీఆర్ఎస్ లీడర్లు దండుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన 6 హామీల్లో ఇప్పటికే 5 నెరవేర్చిందని చెప్పారు. మిగిలిన హామీలను కూడా క్రమంగా నెరవేరుస్తామని వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. రోడ్డు సేఫ్టీపై ప్రతి ఊర్లో అవగాహన కల్పించండి అంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్. స్టూడెంట్లతో ర్యాలీలు, ముగ్గుల క్విజ్ పోటీలు అంటున్న పొన్నం. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలపై కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా రాష్ట్రంలోని ప్రతి ఊర్లో రోడ్డు సేఫ్టీపై అవగాహన కల్పించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఈ నెల 2 నుంచి ప్రారంభమైన రహదారి భద్రత మాసోత్సవాలు 31 తేదీ వరకు జరుగుతాయన్నారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలో చేపట్టిన పలు కార్యక్రమాలపై మంత్రి పొన్నం శనివారం సెక్రటేరియట్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. పుష్ప గెటప్ మారింది అంటూ ఒక న్యూస్. గడ్డం కత్తిరించిన జుట్టుతో కోర్టుకు అల్లు అర్జున్ హాజరు. హీరో అల్లు అర్జున్ గెటప్ మారింది. పుష్ప 2 షూటింగ్ కోసం పెంచిన గడ్డం, జుట్టు కత్తిరించి మాస్ లుక్ నుంచి క్లాస్ లుక్లోకి చేంజ్ అయ్యారు. గెటప్ మార్చి న్యూ లుక్లో శనివారం నాంపల్లి కోర్టుకు వచ్చారు. పర్సనల్ బాండ్లు 50,000 పూచికత్తు, 2 షూరిటీలను కోర్టుకు అందించారు. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, ఆయన పర్సనల్ మేనేజర్ షూరిటీలుగా ఉన్నారు. సంధ్యా థియేటర్లో తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్కు నాంపల్లి సెషన్ కోర్టు రెగ్యులర్గా బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. బెయిల్ కండిషన్లో భాగంగా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ఆదేశాల మేరకు షూరిటీలు సమర్పించారు. అల్లు అర్జున్ వచ్చిన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా అల్లు అర్జున్ కారును జడ్జీల ఎంట్రీ వరకు తీసుకెళ్లారు. అక్కడి నుంచే ఆయన కోర్టు హాల్ వద్దకు వచ్చారు. బెయిల్కు సంబంధించిన డాక్యుమెంట్లు అందించి వెళ్లిపోయారు. ఈ కేసులో ఈ నెల 10న వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేసిన అనంతరం విచారణను ప్రారంభిస్తారు. లగచర్ల కేసులో కీలకంగా టెక్నికల్ ఎవిడెన్స్. దాడికి ముందు కేటీఆర్ను కలిసిన పట్నం నరేందర్ రెడ్డి, సురేష్. అక్టోబర్ 25న నందినగర్లోని కేటీఆర్ ఇంట్లో టవర్ లొకేషన్స్. లగచర్ల కేసులో పోలీసులు టెక్నికల్ ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రధాన నిందితుడు పట్నం నరేందర్ రెడ్డి, రెండో నిందితుడు భోగమోని సురేష్ ఉపయోగించిన ఫోన్ నంబర్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. దాడికి వారం రోజుల ముందు వారు ఎక్కడెక్కడికి వెళ్లారు, ఎవరెవరిని కలిశారు అనే వివరాలు రాబడుతున్నారు. ఇందులో భాగంగా 2 సెల్ టవర్ లొకేషన్స్ను సేకరించారు. వీరిద్దరూ అక్టోబర్ 25న జూబ్లీ హిల్స్ నందినగర్లోని కేటీఆర్ ఇంటి వద్ద ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే వీరిద్దరి సెల్ ఫోన్ డాటాను రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నరేందర్ రెడ్డి తన సెల్ ఫోన్ పాస్వర్డ్ను చెప్పినందుకు కోర్టును ఆశ్రయించనున్నారు.
సురేష్ కాల్ డేటా ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. వికారాబాద్ జిల్లా లగచెర్ల గ్రామ పరిసర ప్రాంతాల్లో ఇండస్ట్రీ కారిడార్ కోసం నిరుడు నవంబర్ 11న ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. అదే రోజు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సహా స్థానిక అధికారులపై దాడి జరిగింది. ఈ కేసులో పూర్తిగా సాంకేతిక ఆధారాలపైనే పోలీసులు దృష్టి సారించారు. సెల్ ఫోన్ టవర్ లొకేషన్స్తో కదలికలు. పట్నం నరేందర్ రెడ్డి సహా నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా సాంకేతిక ఆధారాలపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా నిందితుల సెల్ ఫోన్ టవర్ లొకేషన్స్ డేటాను ఆయా సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి సేకరించారు. అక్టోబర్ 25న కొడంగల్కు చెందిన పలువురు బీఎస్పీ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్తో పట్నం నరేందర్ రెడ్డి భేటీ అయినట్లు గుర్తించారు. వీటిని నిరూపించేందుకు సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నాం. పట్నం నరేందర్ రెడ్డి, సురేష్ కాల్ డేటా, సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా వారి కదలికను గుర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రామస్తులను రెచ్చగొట్టే విధంగా పట్నం నరేందర్ రెడ్డి చేసిన స్పీచ్లకు సంబంధించిన వీడియో రికార్డ్స్ను కూడా సేకరించారు. కాలేజీ బాత్రూముల్లో కెమెరాల కలకలం. మహబూబ్నగర్ జిల్లాలోని పాలిటెక్నిక్ కాలేజీలో ఘటన. పోలీసుల అదుపులో ఒక యువకుడు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ గర్ల్స్ బాత్రూంలో శనివారం మొబైల్ కెమెరా కలకలం సృష్టించింది. బాత్రూంలో కెమెరా ఉన్నట్లు తెలుసుకున్న స్టూడెంట్స్ కాలేజీ ఆవరణలో ఆందోళనకు దిగారు. అలాగే ఈ విషయంపై స్టూడెంట్ల తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. వెంటనే కాలేజీ వద్దకు చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మొబైల్ ఫోన్ నక్క సిద్ధార్థ అనే స్టూడెంట్కు చెందినదిగా గుర్తించారు. అతడే కెమెరాను గర్ల్స్ బాత్రూంలో పెట్టినట్లు గుర్తించామని మహబూబ్నగర్ 1 టౌన్ సిఐ పోలీసులు తెలిపారు. అనంతరం సిద్ధార్థను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మొబైల్లో ఉన్న డేటాలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు 40 లక్షల బీమా. నేడు బ్యాంకులతో ఒప్పందం. సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు 40 లక్షల బీమా కల్పించాలని సంస్థ యోచిస్తుంది. గత ఏడాది నుంచి సంస్థ కార్మికులకు ₹1 కోటి, కాంట్రాక్టు కార్మికులకు 30 లక్షల బీమా అమలు జరుగుతుంది. తాజాగా దాన్ని పెంచుతూ సింగరేణి సంస్థ నిర్ణయం తీసుకుంటుంది. కార్మికులకు అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగినా, మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఈ బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రుల సమీక్షలో సింగరేణి యాజమాన్యం పలు బ్యాంకుల యాజమాన్యాల మధ్య ఒప్పందాలు చేసుకుంది. ఇప్పటికే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ సాలరీ అకౌంట్స్ కలిగి ఉన్న కార్మికులకు, ఉద్యోగులకు ₹1 కోటి ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. అదేవిధంగా హెచ్డిఎఫ్సిలో సాలరీ అకౌంట్ ఉన్న వాళ్లకు 40 లక్షల ఉచిత బీమా సౌకర్యం కూడా అందిస్తున్నారు. యువతకు భారీ ఉద్యోగాలు అంటున్న మంత్రి శ్రీధర్ బాబు. అగ్నిమాపక శాఖను బలోపేతం చేస్తున్నాం అంటున్న శ్రీధర్ బాబు. యువతి యువకుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నామని ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు అన్నారు. భారీ సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని స్పష్టం చేశారు. అందులో భాగంగా అగ్నిమాపక శాఖను బలోపేతం చేస్తున్నామని వెల్లడించారు. అగ్ని ప్రమాదాలను ఎదుర్కొనేందుకు ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ విశేష కృషి చేసిందన్నారు. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలోని ఫైర్ సర్వీసెస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో శనివారం 196 మంది డ్రైవర్ల, ఆపరేటర్ల పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వాదనలు, తీర్పులు తెలుగులోనే ఉండాలి. కోర్టుల్లో మాతృభాష అమలు యోచనలో కేంద్రం అంటున్న కిషన్ రెడ్డి. న్యాయస్థానాల్లో వాదనలు, తీర్పులు మాతృభాషలోనే ఉండాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరుగుతున్న ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలుగు భాష కాకతీయుల కాలంలో ఫరడవిల్లిందని చెప్పారు. నిజాం కాలంలో అణచివేతకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు ఆంధ్ర మహాసభ వంటి సంస్థలు తెలుగు అమలు కోసం పోరాడాయన్నారు. యక్షగానం, బుర్రకథ, హరికథ కేవలం తెలుగుకే పరిమితమని చెప్పారని, అవధానం తెలుగు లేదా సంస్కృతంలో చేయగలరని పేర్కొన్నారు. ఇంగ్లీష్ వాడడం తప్పు కాదని, అయితే తెలుగును విస్మరించడం తప్పు అన్నారు. ప్రాథమిక విద్యాభ్యాసం తెలుగులోనే జరగాలని ఆకాంక్షించారు. తెలుగును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కిషన్ రెడ్డి అన్నారు. ఉద్యమం మన ఇంటి నుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. తెలుగు భాష సాంప్రదాయాల కళలను పరిరక్షిస్తూ, కళాకారులను ప్రోత్సహిస్తూ ప్రపంచ తెలుగు సమాఖ్య 32 ఏళ్లుగా సేవలు అందించడం అభినందనీయమన్నారు. చాలామంది తెలుగును నిర్లక్ష్యం చేస్తున్నారని, సోషల్ మీడియా లెటర్లో తెలుగు పదాలను కూడా ఇంగ్లీషులో రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో కూడా మనం మాట్లాడే భాషలో 30% మాత్రమే తెలుగులో మాట్లాడుతున్నామని తెలిపారు. అందుకే ఇక్కడి నుంచి తెలుగులో మాట్లాడుకుందాం అని ఆయన పిలుపునిచ్చారు. మహిళలు కూడా రాజకీయాల్లోకి రావాలి అంటున్న డీకే అరుణ. మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైందని ఎంపీ డీకే అరుణ అన్నారు.
ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు బ్రహ్మాండంగా కొనసాగిస్తున్నాయని చెప్పారు. తెలుగు మహాసభలు మన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతులు దేశ విదేశాల్లో పాటించేలా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు. తామేం తక్కువ కాదు అని మహిళలు నిరూపించుకోవాలని డీకే అరుణ అన్నారు. అవకాశాలు వచ్చినప్పుడు ధైర్యంగా ముందడుగు వేయాలి అంటూ మహిళలకు ప్రోత్సాహం ఇస్తున్న విశాఖ ఇండస్ట్రీస్ ఎండి గడ్డం సరోజ వివేకానంద్. అవకాశాలు వచ్చినప్పుడు భయపడకుండా ధైర్యంగా ముందు వేయాలని విశాఖ ఇండస్ట్రీ మేనేజింగ్ డైరెక్టర్ గడ్డం సరోజ వివేకానంద్ అన్నారు. నాకు 20 ఏళ్లకే పెళ్లి అయింది. చాలా రిస్ట్రిక్షన్స్ పెరిగి పెళ్లి అయి చిన్న కోడలుగా రాజకీయ కుటుంబంలో అడుగుపెట్టాను. మగవారి సపోర్ట్తోనే మనం ఎదుగుతాం. నా భర్త నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. చిన్నప్పటి నుంచి నాకు లెక్కలంటే ఇష్టం లేదు, కానీ కంపెనీలో అడుగుపెట్టాక నేర్చుకొని ముందడుగు వేశానని, మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని తెలియజేశారు. బ్లాక్ నిరోధానికి టికెట్ల ధరల పెంపు నిర్మాతలకే కాదు, వీటితో ప్రభుత్వానికి 18% జీఎస్టీ రూపంలో ఆదాయం. మెగా కుటుంబానికి అహంకారం లేదు. రాజమహేంద్రిలో గేమ్ చేంజర్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తల్లిదండ్రులను సరిగా చూసుకోకుంటే గిఫ్ట్ డీడ్ ఆస్తుల రద్దు అంటున్న సుప్రీంకోర్టు. గిఫ్ట్ డీడ్ కింద ఆస్తులను రాసిచ్చాక తల్లిదండ్రుల సంరక్షణను విస్మరించి వారి బాగోగులు చూడని బిడ్డల నుంచి ఆ ఆస్తులను తిరిగి పొందే హక్కు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తల్లిదండ్రులు, వృద్ధుల నిర్వహణ, పోషణ, సంక్షేమ చట్టం అధికారాన్ని ఇస్తుందని జస్టిస్ సిటి రవికుమార్, జస్టిస్ సంజయ్ కరోలల్ ధర్మాసనం చెప్పింది. కేంద్రంలో చక్రం తిప్పుతామంటున్న కేటీఆర్. చంద్రబాబు, నితీష్లా మనకు ఒకరోజు వస్తుంది. ఫార్ములా ఈ కేసులో విచారణకు హాజరవుతా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. 10-15 మంది ఎంపీలతో నితీష్ కుమార్, చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పుతున్నారు. వారిలాగే మనకు ఒక రోజు వస్తుంది. తప్పకుండా కేంద్రంలో చక్రం తిప్పుదాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. చిన్న చిన్న పొరపాట్ల వల్ల గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయామని గుర్తు చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో ఏ కారణంతో మంచి వాళ్ళను ప్రజలు కాదనుకుని అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్కు 8 చొప్పున సీట్లు ఇచ్చారన్నారు. సంవత్సరం గడిచిన కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చిన నిధులు గుండుసున్నా అని పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కారు వచ్చి 400 రోజులు గడిచినా 6 గ్యారంటీలకు దిక్కు లేకుండా పోయిందని విమర్శలు చేశారు కేటీఆర్. ఏపీ మంత్రి గారి మంత్రాంగం అంటూ ఒక న్యూస్. వారంలో 3 రోజులు హైదరాబాద్లోనే సారు దందాలు, సరదాలు వేరే లెవెల్. తెలంగాణ బ్యూ వ్యవహారాలను జోక్యం, మంత్రి తీరుపై తెలంగాణ సర్కారు నిఘా. మరీ శృతి మించిపోతున్నారంటూ సీఎం బాబుకు సమాచారం. ఆయన తొలిసారి మంత్రి, బాగా కీలకమైన మంత్రి. ఈ పదవిని ఆయనకు కట్టబెట్టినప్పుడే పొరుగు రాష్ట్రం తెలంగాణతో పాటు ఏపీలోనూ చర్చోపచర్చలు జరిగాయి. ఈయనకు ఆ పోర్ట్ఫోలియో శాఖ ఇచ్చారా? చంద్రబాబుకు అన్నీ తెలిసే నిర్ణయం తీసుకున్నారా? ఆయన ఎక్కడ ఏం పనులు చేస్తారో తెలిసే ఆయనను కేబినెట్లోకి తీసుకున్నారా అని తెలంగాణలోని ప్రభుత్వ పెద్దలు, రాజకీయ వర్గాల్లో చర్చలు జరిగాయి. ఆ తర్వాత ఇవే చర్చలు చంద్రబాబు నాయుడుకు చేరాయి. కానీ అప్పటికే ఆయనకు పదవి ఇచ్చేయడంతో చంద్రబాబు ఏం చేయలేని పరిస్థితి, ఫిర్యాదులున్నాయి. పనితీరులో మంచి ఫలితాలతో ముందడుగు వేయాలని బాబు సూచన చేసినట్లు తెలిసింది. అధినేత సూచన మేరకు ఆ చెవితో విని ఈ చెవితో వదిలేసినట్లుంది. ఆ డార్లింగ్ మంత్రి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వారంలో 2 రోజులు నియోజకవర్గం, 2 రోజులు అమరావతి, మరో 3 రోజులు హైదరాబాద్లో మకాం. ఇది సదరు మంత్రి షెడ్యూల్. శుక్రవారం నుంచే ఆ మంత్రి హైదరాబాద్లోని ఒక ప్రముఖ స్టార్ హోటల్లో దిగిపోతారు. మంత్రికి ఆల్ ఇన్ వన్గా ఒకరున్నారు. ఆయన షాడో మంత్రిగా వ్యవహరిస్తున్నారు. వ్యవహారాలన్నీ ఆయనే చక్కదిద్దుతారు. శుక్రవారం వచ్చిందంటే చాలు, మంత్రి ఆయన ఆల్ ఇన్ వన్ మరో 2 కలిసి హైదరాబాద్లో తేలుతారు. స్టార్ హోటల్లో 4 రూములు బుక్ చేస్తారు. ఏపీలో ఆ మంత్రితో పనులున్న వారు, కీలక వ్యవహారాలు చక్కబెట్టుకోవాల్సిన వారు ఆ హోటల్లో బారులు తీరుతారు. ఇప్పుడిప్పుడు తెలంగాణలోని భూ వ్యవహారాలను వేలుపెడుతున్నట్టు చెప్తున్నారు. ఒక రోజంతా ఒక రూమ్లో పంచాయతీలు, పరిష్కారాలు, సెటిల్మెంట్లు, ఇవన్నీ మంత్రి ఆల్ ఇన్ వన్ చూస్తుంటారు. మరొక రూమ్లో మంత్రి దర్జాగా విలాసాన్ని ప్రదర్శిస్తుంటారు. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు అంతా ఇన్విజిబుల్గా భజానా కళా ప్రదర్శనతో హోరెత్తిస్తుంటారు ఆ మంత్రి. తొలి నుంచి కళా పోషకుడే. నిజానికి మంత్రి కాకముందే ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇదే జోరుగా ఉండేది. మంత్రి అయ్యాక ఆ జోరు మరింత పెరిగింది. హైదరాబాద్లో ఆ మంత్రికి రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలకు సంబంధాలున్నాయి. అదే సమయంలో ఏపీలోనూ పలు వ్యాపారాలు ఉన్నాయి. ఆయన హైదరాబాద్లో కాలు పెట్టారంటే బ్యాచ్కు పండగే పండగ.
ఇది రాను రాను ఒక పెద్ద అంశంగా మారిపోయింది. గత 6 నెలలుగా ఆ మంత్రి ఆయన ఆల్ ఇన్ వన్ ఎక్కడా తగ్గకుండా వీకెండ్ జోరుతో పాటు హైదరాబాద్ కేంద్రంగా వ్యవహారాలు అనేకం చక్కబెడుతున్న సమాచారం తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు పక్కా ఆధారాలతో సహా చేరింది. దీంతో పూర్తి స్థాయి నిఘా పెట్టారు. అప్పుడే విస్మయం గొల్పే అంశాలు వారి దృష్టికి వెళ్ళాయి. ఇక లాభం లేదనుకొని ఇటీవల సీఎం చంద్రబాబుకు తెలంగాణ ప్రభుత్వం ఒక లిఖితపూర్వక సమాచారం అందించింది. దాంతోపాటు మౌఖిక సూచనలతో ఒక కాల్ వచ్చినట్లు తెలిసింది. ఆ మంత్రి సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చేశారు, మంత్రి అయ్యాక ఏం చేస్తున్నారనేది ఆ నోట్లో సవివరంగా పేర్కొన్నట్టు తెలిసింది. మీ మంత్రిని జరా చూసుకోండి, ఆయన ఇక్కడ చేస్తున్న పనులేవి బాగాలేవు, తెలంగాణ భూముల వ్యవహారాల్లో వేలు పెడుతున్నారు, సెటిల్మెంట్లకు కౌంటర్లు తెరిచారు, మీరు కంట్రోల్లో పెట్టుకోండి, ఆ పనులేవో అక్కడే అంటే ఏపీలో చేసుకోమనండి అని సూటిగా చంద్రబాబుకు సూచన చేసినట్లు తెలిసింది. ఆ తర్వాత ఆ మంత్రి లీలలు పనితీరుపై చంద్రబాబు పూర్తి నివేదిక తెప్పించుకున్నారని తెలిసింది. ఈ సందర్భంగా ఆ మంత్రి పేషిలో ఆల్ ఇన్ వన్ చేస్తున్న పనులు వెలుగు చూశాయి. మంత్రికి సన్నిహితుడు, వ్యాపార భాగస్వామిగా ఉన్న వ్యక్తే ఆ శాఖకు ఆల్ ఇన్ వన్గా వ్యవహరిస్తున్నారని ఈ విషయం బయటకు వచ్చింది. హీరోలు నమస్కారాలు పెట్టాలనుకునేంత లో లెవెల్ వ్యక్తులం కాము అంటున్న పవన్ కళ్యాణ్. సినీ పరిశ్రమ అంటే చంద్రబాబుకు గౌరవం. బ్లాక్ నిరోధానికి టికెట్ల ధరల పెంపు, నిర్మాతలకే కాదు ప్రభుత్వానికి 18% జీఎస్టీ రూపంలో ఆదాయం, మెగా కుటుంబానికి అహంకారం లేదు, గేమ్ చేంజర్ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. సినిమా టికెట్ల పెంపుతో హీరోలకు పనేంటి, ప్రభుత్వాల దగ్గర హీరోలు ఎందుకు రావాలి, అది మాకు ఇష్టం లేదు, నిర్మాతలే రండి, ఒక ట్రేడ్ బాడీ లేదా యూనియన్గా రండి, మేము అనుమతులు ఇస్తాం, అంతేగాని హీరోలు వచ్చి మాకు నమస్కారాలు పెట్టాలి అని ఆలోచించేంత లో లెవెల్ వ్యక్తులం కాదు మేం అని పవన్ కళ్యాణ్ అన్నారు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన చిత్రం గేమ్ చేంజర్ దిల్ రాజు సిరీస్ నిర్మించారు. ఈ నెల 10న విడుదలవుతుంది. శనివారం రాజమహేంద్రవరంలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్కు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టికెట్ల ధరల పెంపుతో కేవలం నిర్మాతలకు మాత్రమే కాకుండా ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందని తెలిపారు. ప్రతి టికెట్పై ప్రభుత్వానికి 18% జీఎస్టీ రూపంలో ఆదాయం సమకూరుతుందన్నారు. ఇదంతా డిమాండ్ సప్లై ఆధారంగా జరుగుతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. అంతేకాదు బ్లాక్ టికెట్ల విక్రయాలు నిరోధించేందుకు కూడా ఇది దాహోదపడుతుందన్నారు. గత ప్రభుత్వంలో తమ సినిమా భీమ్లా నాయక్కు టికెట్లు పెంచకపోగా తగ్గించేశారని తెలిపారు. ఈ సినిమా హీరోలు వచ్చి నమస్కారాలు పెట్టాలని తాము ఎప్పుడు కోరుకోబోని, గతంలో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా చేయాలనుకోలేదన్నారు. కానీ గత ప్రభుత్వం అంటే వైసీపీ మాత్రం తాను అభిమానించే చిరంజీవితో పాటు ప్రభాస్, మహేష్ బాబు వంటి హీరోలను రప్పించుకుందని అన్నారు. తాము మాత్రం అలా కోరుకోవడం లేదన్నారు. ఎక్కువ మంది హీరోలు కూటమికి సపోర్టు చేయలేదు. అయినా మేము సినిమా పరిశ్రమకు రాజకీయ రంగు పులవలేం. మేము నిర్మాతలతో మాట్లాడతాం, వారిని గుర్తిస్తాం. టికెట్ ధరల పెంపు కోసం హీరోలుగా రావక్కర్లేదు. మేము అల్పస్థాయి వ్యక్తులం కాదు అని పరోక్షంగా వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలతో వ్యవహరించిన తీరును డిప్యూటీ సీఎం తప్పుపట్టారు. తమకు సినిమా పరిశ్రమ మీద గౌరవం ఉందన్నారు. చంద్రబాబు నాయుడు 4వసారి సీఎంగా ఉన్నారని, ఆయన ఇప్పటి వరకు చిత్ర పరిశ్రమకు మేలు చేశారు తప్ప ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. చిత్ర పరిశ్రమకు రాజకీయ రంగు పులవడం కూడా తమకు ఇష్టం లేదన్నారు. టికెట్ల పెంపు అంశంపై ప్రతిసారి తప్పుడు ప్రచారం జరుగుతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. నేనైనా రామ్ చరణ్ అయినా చిరంజీవి ఇచ్చిన ఊతంతోనే నిలబడగలిగాం. తండ్రి మెగాస్టార్ అయితే కొడుకు గ్లోబల్ స్టార్ అయ్యాడు. గేమ్ చేంజర్ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మెగా కుటుంబంలో ఎవరికి అహంకారం లేదని, ఎవరి పట్ల వివక్ష చూపదన్నారు. వేరే హీరోలను ద్వేషించే కుటుంబం కాదు మాది. ఒక హీరో సినిమాకు పోవాలని కూడా కోరుకుంటాము. అందరూ బాగుండాలనే ఆలోచనను మా నాన్న నేర్పారు. సర్వేజన సుఖినోభవంతు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. న్యాయ నిపుణులతోనే చర్చించాకే కేసీఆర్పై చర్యలు, లోకోర్ నివేదికను ఏజేకు పంపాలని కేబినెట్ నిర్ణయం. విద్యుత్తు నివేదికపై మంత్రివర్గంలో చర్చ. విద్యుత్తు ఒప్పందాలు, ప్లాంట్ల నిర్మాణంలో తప్పిదాలపై విచారణ జరిపి జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ నివేదికను అడ్వకేట్ జనరల్ ఏజీకి పంపించింది. న్యాయ నిపుణుల సలహా మేరకు మాజీ సీఎం కేసీఆర్పై చర్యలకు ఉపక్రమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నివేదికపై చర్చించారు. అంతకుముందు జరిగిన మంత్రివర్గంలోనూ దీనిపై చర్చ జరగగా తాజాగా మరొక మారు లోతుగా పరిశీలన జరిపారు.
మంత్రివర్గ సమావేశం ప్రారంభం కాగానే మంత్రివర్గ సహచరుల ముందు సీఎం ఈ నివేదికను పెట్టారు. దీనిపై లోతుగా చర్చించిన ప్రభుత్వం న్యాయ నిపుణుల పరిశీలనకు పంపించింది. తదుపరి చర్యలకు ఉపక్రమించాలని నిర్ణయించింది. ఆయా నిర్మాణాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ సీఎం కేసీఆర్తో పాటు ఇతర పాత్రధారులపైన చర్యలు తీసుకోవాల్సిందేనని అభిప్రాయపడింది. వాస్తవానికి విద్యుత్ నిర్ణయాలపై విచారణ కమిషన్ వేయాలనే నిర్ణయం శాసనసభలో తీసుకున్నందున నివేదికను అసెంబ్లీలో పెట్టారా లేక కేసును సిద్ధమవ్వారా అన్న దానిపై చర్చ జరిగినట్లు సమాచారం. విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ నిర్మాణంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో రానున్న 25 ఏళ్ల పాటు తెలంగాణ సమాజం మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మంత్రివర్గం చర్చించింది. కాలం చెల్లిన టెక్నాలజీతో కట్టిన భద్రాద్రి పవర్ ప్లాంట్తో రానున్న 25 ఏళ్లలో 9,000 కోట్ల దాకా భారం ప్రజలపై పడనున్నదని చర్చలో ప్రస్తావనకు జరిగినట్లు తెలుస్తుంది. పెట్టుబడులకు విశ్వనగరం ఆప్తా అంతర్జాతీయ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మా విధానం అంటున్న ఏపీ మంత్రి నాదెండ్ల. విశ్వనగరంగా అభివృద్ధి చెందున్న హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవాసులను కోరారు. పెట్టుబడులు పెట్టి రాష్ట్రంలో అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, సినిమా, రాజకీయ రంగాల్లో అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఐటీ, ఫార్మా, మౌలిక వసతులు రంగంతో పాటు ఏఐ, ఫ్యూచర్ సిటీ, మూసీ రివర్ ఫ్రంట్లు అపరిమిత అవకాశాలు ఉన్నాయన్నారు. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్తా అంతర్జాతీయ వ్యాపార సదస్సు శనివారం హెచ్ఐసిసిలో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, పెట్టుబడులకు సంపూర్ణ రక్షణ ఉంటుందని చెప్పారు. స్థానికంగా స్థిరపడ్డ ఆప్తా మిత్రులకు పార్టీ ప్రభుత్వం తరపున రాజకీయపరమైన అవకాశాలు కూడా కల్పిస్తామని, పూర్తి భరోసా ఇస్తామని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు సింగిల్ విండో విధానం అమలు చేస్తున్నామని, ఇప్పటికే పర్యాటక విధానం ప్రకటించామని చెప్పారు. ఈరోజు విద్యుత్ విధానానికి సంబంధించి కేబినెట్లో అనుమతి తీసుకున్నామన్నారు. పెట్టుబడులకు మరిన్ని అవకాశాలు కల్పించడానికి నూతన విధానాలు తోడ్పడతాయన్నారు. కాగా ఆప్తా సదస్సులో పలువురు రాజకీయ, సినీ, వ్యాపార వర్గాలు ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు మా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చూస్తూనే ఉండండి DT న్యూస్. నేను మీ DT వెంకటస్వామి.